హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో బ్లాగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే రవ్వ దోశ అండి. రవ్వ దోశ మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి ట్రై చేశారా ఇంట్లో? టేస్ట్ అయితే బాగుంటుంది అండి. సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చు, లేకపోతే క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం అనేది చూపిస్తున్నాను చూడండి. ఒక కప్ అయితే రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ అంటారు. ఉప్మా రవ్వలో నైస్ రవ్వ వస్తుంది కదా, అదైతే తీసుకున్నాను. తెల్లగా ఉంటుంది ఇలా చూడండి. ఇదైతే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. అందులోకి వచ్చేసి మీకు సరిపోయేంత, అంటే మీకు రవ్వ క్వాంటిటీ బట్టి మీరైతే పెరుగైతే తీసుకోవాలి. నేనైతే 6 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇలా పెద్ద స్పూన్ అయితే నాకైతే 6 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇది గడ్డ పెరుగు కాబట్టి నేను 6 స్పూన్స్ వేసుకున్నాను. మీరు దీన్ని నీళ్ళుగా కలుపుకొని కూడా వేసుకోవచ్చు చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు మిక్స్ చేసేటప్పుడు అంతా కలవాలన్నమాట. అందుకనేసి ఇది కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను చూడండి. అంతా ఇలా పెరుగు అంతా మిక్స్ అయ్యేటట్టుగా మనమైతే అడుగు నుంచి ఇలా కలుపుకోవాలి. మీకు ఏమన్నా పిండి గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. కొంచెం అయితే వాటర్ వేస్తే కావాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇదంతా మిక్సీ పెట్టేసుకున్నాము. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి. ఇలా అయితే రావాలి మనకు, ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి. దోశ పిండి ఎలాగో అలాగే వస్తుంది. ఇప్పుడైతే ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటాం. మనం పెరుగు వేసుకుంటాం కాబట్టి మనకు ఎక్కువసేపు అయితే నానాల్సిన అవసరం లేదు. ఒక ½ అన్ అవర్ పక్క పెట్టుకుంటే సరిపోతుంది చూడండి. బబుల్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. మీరు దోశ వేసుకునేటప్పటికి ఇది కొంచెము అంటే నానుతుంది కాబట్టి పిండి, ఇప్పుడే కొద్దిగా వాటర్ వేసుకుంటే వాళ్ళైతే మనం నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకునేది ఇలాగే సరిపోతుంది. మనకు మామూలు నార్మల్ ప్యాన్ మీద వేసుకోవడంటే కొద్దిగా వాటర్ అయితే పడతాయి. అందుకనేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అయితే సోడా పొడి, బేకింగ్ సోడా, అలాగే రుచికి తగ్గట్టుగా మనము ఉప్పు అయితే వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఒకసారి అయితే బాగా నీట్గా కలిసుకోవాలి చూడండి. ఇలా అయితే కలిసుకోవాలి. మీరు ఆనియన్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట, మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చిన్నగా ఫైన్గా చాప్ చేసుకొని, అంటే చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని అయితే ఆనియన్స్ వేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను. అన్ని ఆనియన్స్ వేసుకున్నాక మంచిగా ఒకసారి అంతా కలిసుకొని ఒక ½ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, పిండి నానేలోపు అయితే నేను చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టు, అలాగే ఉప్పు, 4-5 రెమ్మలు అయితే తెల్లవాయి వేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ వేయించి పెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్న శనగిత్తనాలు, టొమాటో కూడా మీరు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక చెక్క అంతా చింతపండు అయితే నానేసుకోవాలి ముందే. మీరు ఆ చింతపండు వేసుకొని గుప్పిడంత ఇది కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి చట్నీ అనేది. ఇది వచ్చేసి చట్నీ మనకు దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఇదైతే మెత్తగా పట్టుకోవాలి. బరక ఉందంటే అంత టేస్ట్ ఏం బాగుండదు. ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. అందులోకి మీకు ఎంత వాటర్ కావాలో, అంటే ఏ కన్సిస్టెన్సీలో కావాలో చట్నీ
గట్టిగా కావాలంటే అలాగే వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా నీళ్ళగా ఉండాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టుకున్నాను, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు వేసి ఒక రెమ్మ అయితే కరివేపాకు వేసుకోండి. ఇష్టం ఉండేవాళ్ళు ఎండుమిర్చి అయితే కొద్దిగా అలా చుంచేసుకొని ఒకటి వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇంకా తర్వాత మనం చట్నీ వేస్తేనే ఆఫ్ చేయాలి, అందులోనే మనం ఉడికించకూడదు, చట్నీ అనేది బాగుండదు అనమాట. అందుకనేసి చట్నీలా ఆఫ్ చేసుకొని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి, ఆ ఫ్లేవర్ అనేది మనకు చట్నీకి వస్తుందన్నమాట. చూడండి, దోశలు వేసుకునేడానికి అయితే ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ప్యాన్కి ఆయిల్ అయితే పట్టించుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను. చూడండి, దోశ అంతా వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి, అప్పుడే మనకు మంచిగా కుక్ అవుతుంది అనమాట లోపల. చూడండి, ఇప్పుడైతే పైన కొద్దిగా ఆయిల్ పూసుకొని మనమైతే తిప్పేసుకోవాలి. చూడండి, ఇంత బాగా వచ్చింది దోశ అనేది. నేను మా ఇంట్లో పాప ఉందని ఇలా సాఫ్ట్గానే వేసుకున్నానండి, మీకు కావాలంటే క్రిస్పీగానే వేసుకోవచ్చు. మీరు నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేకపోతే నల్ల బండ ఉంటుంది కదా పెద్ద దోశలు వేసేది హోటల్లో, అలా దాని మీద కానీ కొద్దిగా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే మీకు క్రిస్పీగా చాలా బాగా వస్తుంది దాని మీద అయితే. ఇంకాను నేనైతే ఇలా స్మూత్గా వేసుకున్నాను, చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ దోశ. నార్మల్ దోశ కంటే ఇది టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఇంకొంచెము. చూడండి, ఇప్పుడైతే సూపర్గా ఉంటుంది రెండింటికి కాంబినేషన్. ఈ చట్నీకి దోశకి అయితే సూపర్ కాంబినేషన్. ఈ స్టైల్లో అయితే మీరు ఒకసారి చట్నీ ట్రై చేశారా? చేసింటే కామెంట్ చేయండి. I hope you like this video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thanks for watching.